అయితే బ్రదర్ మనసులో ఆవేదన మీరందరూ చూశారు. ఆయన ఆవేదన మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎవరు ఈ సమస్యని ఫేస్ చేయట్లేదు. జస్ట్ మనం ఏంటంటే చూస్తున్నాం వీళ్ళ సమస్యలు ఏదో అనుకోండి, అట్లా కాదు. మీ పరంగా మీ వంతుగా మీరు కూడా ఈ యాజిటేషన్లో మీరు కూడా పాల్గొని ఏంటి ప్రభుత్వం మీద చిన్నపాటి ప్రెషర్ తీసుకురండి. మేబీ సార్థకత జరుగుతుంది. గురుగారు మీరు మాట్లాడండి. నా పేరు బత్తిని సత్యనారాయణ గౌడు. నేను ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, తర్వాత ఫార్మసిస్ట్ సంఘాల జేఏసీ చైర్మన్ని. నేను ఈ మధ్యలో మాట్లాడిన డ్రగ్ కంట్రోల్ పెద్దలను కానీ ఇంకొంతమంది డ్రగ్గిస్ట్ కెమిస్ట్ పెద్దలు కానీ మాట్లాడింది విన్నాను. డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ శ్రీనివాస్ అని వరంగల్ అతని సంజీవిని మెడికల్ స్టోరు, అతను రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుండు. తను ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఒక మెడికల్ స్టోర్ పెట్టాలని అంటే ఫార్మసీ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అని మాట్లాడుతున్నాడు. ఫార్మసీ లైసెన్స్ ఎలా వస్తుంది? ఫార్మసీ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? ఫార్మసీ షాప్ పెట్టుకొని ఎవరికి ఇస్తారు? ఒక ఫార్మసిస్టు తన సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పట్టుకొని పోతే మాత్రమే ఆ ఫార్మసిస్టును అతని ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను చూసి మాత్రమే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ షాప్ పెట్టుకోవడానికి మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇస్తుంది. లైసెన్స్ గురించి మాట్లాడతాడు తప్ప ఫార్మసిస్ట్ గురించి మాట్లాడతలేడు. తను ఒక స్వయంగా ఫార్మసిస్టు దొడ్డిదారిలో దూరదారిలో వచ్చి ఓ 6 నెలలు ఫార్మసీ కౌన్సిల్కు ఉపాధ్యక్షుగా చేసిండు. ఇంత సోయి లేని చిగ్గుచేటు మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఫార్మసీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం 1946 ఫార్మసీ యాక్ట్ సెక్షన్ 42 ప్రకారము ఫార్మసిస్టు మాత్రమే, అదర్ దాన్ ఎవ్వరు కూడా, ఈవెన్ దో డాక్టర్ కూడా ఒక రోగికి మెడిసిన్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి చట్టం క్లియర్గా చెప్తుంది. మన స్వతంత్రం వచ్చిన కానుంచలే ఉన్నది. అదే ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి మేము పుష్కర కాలంగా కొట్లాడినా కూడా ఈ డ్రగ్ కంట్రోల్ అధికారుల మీద చీమ పారినట్టు లేదు. డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఇట్లాంటి బుచ్చడు చూసినాం వత్తరు పోతారు, వీళ్ళది ఏమున్నదని చెప్పేసి మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడుకుంటా ఫార్మసిస్ట్ ఎందుకు లేడు మీ షాప్లా, లేకుంటే మీరు ఎందుకు మందులు ఇస్తున్నారని అడిగితే మా మీద బట్టగాల్చి మీ దేశ క్రమంలో వీళ్ళు మా దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వస్తున్నారు, మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మా మీద పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా మీద ఎంతో రకమైన ఇది చేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లకు మేము ఎన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్లు ఇచ్చినా, మా సంఘ సభ్యుల ద్వారా మా జేఏసీ ద్వారా ఇచ్చినా కూడా సార్ పలానా కాడ స్పూరియస్ డ్రగ్స్ ఉన్నాయి, పలానా కాడ గవర్నమెంట్ డ్రగ్స్ అమ్ముతున్నారు, పలానా కాడ ఫిజిషియన్ షాంపుల్స్ అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు ముందుగా వాళ్ళ ఫోన్ చేసి నేను వస్తున్నా అన్నీ తీసేయని చెప్పేసి తర్వాత మెల్లగా వెళ్ళిపోతారు. గంటల తర్వాత అప్పటికి వాడు అన్నీ చదువుకుంటాడు. వచ్చి అట్లా ఇట్లా మీద ఉత్తుత్తి తనిఖీలు చేసి ఏం లేవు కదా ఈడ లేవు, నువ్వు అన్నయ్య అయితే ఏం లేవు, నువ్వు ఏం చూశానో అనుకున్నాడు, లోపలి పోడు, రూమ్లో మాట్లాడుకున్నాడు, 50,000 1,00,000 తీసుకున్నాడు, వెళ్ళిపోడు. ఈ రకమైన పద్ధతి జరుగుతుంది. నేను 100 అప్లికేషన్స్ ఇచ్చాను. డైరెక్ట్ డీజీ కమలాసన్ రెడ్డి గారికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చినా కూడా సింగిల్ చర్య తీసుకోలే. అమెరికాలో ఉంటున్న ఇక్కడ ఫార్మసీ సర్టిఫికేట్ కిరాయికి ఇచ్చి అమెరికాలో ఉంటున్న వాళ్ళని కూడా నేను సాక్ష్యాలతో నేను సబ్మిట్ చేసినా కూడా సింగిల్ లేదు. కోట్లాది రూపాయలు దండుకోవడము, మా ఇన్ఫర్మేషన్ను వాళ్ళు సోర్స్గా వాడుకొని కోట్లాది రూపాయలు లంచాలుగా తీసుకుంటున్నారు తప్ప ఏమాత్రం కూడా ప్రజా ఆరోగ్యం కానీ ప్రజను కానీ సంక్షేమం లేదు. ఒక మెడికల్ స్టోర్లో ఒక ఫార్మసిస్టు నిజంగా ఉండి మందులు ఇస్తే తను వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా షట్టర్ దగ్గరికి వేసుకొని పోయి యూజ్ చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ షట్టర్ తీసి డోర్ తీసి మందులు మాత్రమే అమ్మాలి తప్ప ఎవరు కూడా ఉండడానికి లేదు. ఒకవేళ అలా నాన్ ఫార్మసిస్టులు ఉన్నారు అంటే ఫార్మసిస్ట్ అక్కడ కూర్చొని బాబు గారు ర్యాక్లో పారాసిటమాల్ ఉంది తీసుకురమ్మని చెప్తే ఆ పారాసిటమాల్ తీసుకొచ్చిస్తే ఈయన పేషెంట్కి ఇచ్చుకుంటా. దీంతో డ్రగ్ టు డ్రగ్ రియాక్షన్ ఏంది, డ్రగ్ టు ఫుడ్ రియాక్షన్ ఏంది, దీంతో నువ్వు తీసుకొని తినే పదార్థాలు ఏంది, దీంతో నువ్వు తీసుకొని ద్రవ పదార్థాలు ఏంటి, దీంతో పాటు కలిపి వేసుకోలేని మెడిసిన్స్ ఏంటిది, దీన్ని నువ్వు ఎక్కువ మోతాదులో వాడితే నీకు దీర్ఘకాలికంగా క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటా వాళ్ళు ఇస్తే అది అవేర్నెస్. మనుషుల ప్రాణాలను కాపాడే
మందులను మేము కాపాడుతాం. ఒక డాక్టర్ చేయలేని పని కూడా మేము చేస్తాం. డాక్టరు రోగ నిర్ధారణ మాత్రమే చేస్తాడు. ఆ రోగం మీద ఈ డ్రగ్ ఏ యాక్షన్ చేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, వేటి మీద పనిచేస్తుంది, వేటి మీద పనిచేసి ఆ రోగాన్ని ఎలా తగ్గిస్తుంది అనేది మేము మాత్రమే కూలంకషంగా చదువుకొని ఉంటాము. మాకు మాత్రమే తెలుసు. అందుకనే ఒక ఇండియాలో తప్ప ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఓన్లీ రోగ నిర్ధారణ మాత్రమే మెడికల్ ఆఫీసర్ చేస్తారు. మందులు మాత్రం ఫార్మసిస్ట్ రాస్తాడు. మందులన్నీ కూడా ఫార్మసిస్ట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఆయన తాళం తీస్తేనే తీయాలి, ఆయన తాళం వేస్తేనే వేయాలి. అదర్ దాన్ని ఎవరైనా ముట్టుకుంటే చాలా సివియర్ అయిన శిక్షలు మన వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 4వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా పేరు తెలిస్తే చాలు, ఏం లేదు పేరు తెలియకున్నా కూడా పచ్చ కలరు స్ట్రిప్పు అని తీసుకొచ్చుడు ఇచ్చుడు. ఈ రకంగా ప్రజలు ఎంతో చిన్న బీదలు, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ సంపాదనలో జ్వరం వచ్చిందని పోయి 2 గోళీలు కొనుక్కొని వేసుకుంటే ఇట్లాంటి గోళీలు వాళ్ళకు ఇప్పుడే దాని ఎఫెక్ట్ తెలియదు. వీళ్ళు ఏదో వానికి ఏంది అని అంటే వాడు రోగం అని వచ్చిండు, వెంటనే మన రోగం తగ్గియాలి అంటే ఏం చేయాలి, మోతాదుకు మించిన మందులు ఇచ్చేయాలి. వాడు దల్వ దాటక ముందుకే మనకి రొప్పి తక్కువాలి. అప్పుడు ఏమనుకుంటాడు, అబ్బా వీడు పెద్ద కథ అని చెప్పేసి అనుకొని ఉంటాడు అని చెప్పేసి మోతాదుకు మించిన మందులు ఇవ్వడం వల్ల అప్పుడు ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఏం కాకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా వాళ్ళ ఆరోగ్యం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఈ రోగాలన్నిటికీ కూడా ఇంత డబ్బు, వాళ్ళ సంపాదన 40% డబ్బు పేదలు ఖర్చు పెట్టుకోవడానికి కారణము ఈ నాన్ ఫార్మసిస్టులు, తెలియని వాళ్ళు, లాభాపేక్షతో ఉన్న మెడికల్ షాప్ యజమానులు, ఈ మాఫియా, వీళ్ళందరూ కలిసి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామనే పేరుతో సర్వనాశనం చేసి వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని దోచుకుంటున్నారు. నేను దయచేసి సీఎం గారికి చెప్తున్న, అత్యంత నిజాయితీపరుడైన హెల్త్ మినిస్టరు దామోదర్ రాజేశం గారిని వేడుకుంటున్నాను, దయచేసి మేము ఉన్న యాక్ట్ను మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయమని కోరుతున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల ఆర్థికమైన వనరులను కాపాడండి, ప్రజలను ఈ మహమ్మారి నుంచి ఈ మాఫియా నుంచి దయచేసి రక్షించండి. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, సార్ ఎక్సైజ్ పాలసీని అయితే మీరు ఏ రకంగా చేస్తున్నారో ఈ డ్రగ్ పాలసీలో కూడా అదే తీసుకొచ్చి మా ఫార్మసిస్టులందరికీ ఉద్యోగాలు ఇచ్చి కంపెనీల దగ్గర నుంచి మీరే మందులు కొని మాకు సరి అయిన గౌరవం, జీతం ఇచ్చి ఆ మందులు ప్రజలకు సరి అయిన ధరకు మీరు అమ్మిస్తే ఇవాళ ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం కన్నా 20 రెట్ల ఆదాయం ఎక్కువ వస్తుంది. ప్రజలకు కూడా సరసమైన ధరలకు, తయారీ ధరలకే మందులు ఇవ్వచ్చు. వాళ్ళ ఆర్థికంగా బాగుంటుంది. మనం ఎన్నో పథకాలు, ఉచిత పథకాలు ఇచ్చుడు కాదు, వాళ్ళ పైసలు ఖర్చు కాకుండా, వైద్యం పేరుతో వాళ్ళ పైసలు ఖర్చు కాకుండా చూడాలని చెప్పేసి నేను చేతులెత్తి రేవంత్ రెడ్డి గారిని మొక్కుతున్నాను. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రజలు ఒక చిన్న పని చేయొచ్చు. మీరు ఈ క్షణం నుంచి ఏదైనా మెడికల్ షాప్కి మీరు వెళ్తే మీ వంతు విద్యుక్త ధర్మంగా ఆ ఫార్మసిస్ట్ ఎవరైతే మెడిసిన్స్ ఇస్తున్నాడో అతను సర్టిఫైడా కాదని జస్ట్ ఒక్కసారి అడిగి చూడండి, ఎంత మార్పు వస్తుందో.